మనిషి శాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటే నిన్నటివి మొన్నటివి గుర్తు చేసుకోకు. అతీత అనాగత ఇంకా రాలేదు, భవిష్యత్తు గురించి ఊరికే ఊహించకు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడక, ఎక్కడదక్కడ వదిలేయి అనడంతే. వదిలేసి ఏం చేయాలి? ప్రస్తుతం ఇప్పుడు నేను మాట్లాడడం నా పని, వినడం నీ పని. పూర్తిగా మీరు దీని మీద దృష్టి పెట్టండి. నేను మాట్లాడడం మీద దృష్టి పెడితే కార్యక్రమం విజయవంతం అయినట్టే, అనుమానం ఏం లేదు. ఇంకా నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఏదో ఆపేసేసి నా వ్యవహారాలేవో నేను ఎక్కడో గుర్తు చేసుకుంటూ అది నాకు సాధ్యం కాదని కూడా మాట్లాడలేం లేదు. కానీ మీలో అందరూ అలా ఉంటారని ఏం లేదు కదండి. ఇక్కడ మాట్లాడుతూ కూడా మధ్యలో ఒకడు ఏం చేస్తూ ఉంటాడు, ఫోన్ కెలుగుతూ ఉంటాడు ఇక్కడ కూర్చుని లాగిలో. ఇంకొకళ్ళు అయితే ఇంటి దగ్గర ఏమిటో వచ్చేటప్పుడు తలుపు తాళం వేయడం మర్చిపోయి ఏమైందో, ఉంటాయి పోయినా పోతాయమ్మా గొడవలు. ఇవే మనం జరగబోయేవి జరిగినవన్నీ ఇక్కడ అమృతప్రాయమైన ప్రసంగం అనుకునే మనం వచ్చాం కదా. మీ మనస్సును మీరు ఆలోచించుకోండి, ఎక్కడెక్కడో ఉంటుంది, అదే పోయింది. ఈ లోపు 4 మాటలు పోయాయి. ఇదే నిర్మాల్యం. మన జీవితాల్లో కూడా ఇంతే. రాత్రి మంచం ఎక్కి పడుకున్నాము అంటే వెంటనే తెల్లారితే నమస్కారం అమ్మా, తెల్లారకపోతే ఇదే నమస్కారం, సెలవు, అమ్మవారికి చెప్పాల్సిందే. ఇంత